హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో పాలిటిక్స్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనేది చెప్తాను చూడండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, నోట్స్ అన్నీ దొరుకుతాయి అక్కడ. సో మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ప్రొఫెసర్ శివన్ అని ఉంటుంది, ప్రొఫెసర్ శివన్ కాన్సెప్ట్స్ అని ఉంటుంది. ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీరు సెర్చ్లోకి వెళ్ళి టైప్ చేసినా వస్తుంది, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. అలాగే ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే మన వీడియో డిస్క్రిప్షన్లో వచ్చేసి లింక్ ఉంటుంది, వాట్సాప్ లింక్ ద్వారా మీరు కాంటాక్ట్ టీమ్ని జాయిన్ అవ్వచ్చు. అలాగే 89 ఉంది కదా, 89 మీరు వచ్చేసి మెంబర్షిప్లో జాయిన్ అయితే మీకు మోస్ట్ ఫోకస్డ్ టాపిక్స్ అనమాట. సో అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన మోస్ట్ ఫోకస్డ్ టాపిక్స్ అన్నీ మీకు అక్కడ ఉంటాయి, చూడొచ్చు. సో జాయిన్ అయితే. సో ఇక్కడ చూడండి, ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రియాంబుల్ ఉంది కదా, పీటిక్ అంటారు కదా, ఇది కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో పార్టా కాదని ఒక 3 కేసెస్ ఉన్నాయి, సుప్రీంకోర్టు కేసు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ ఎగ్జామ్లో వచ్చేసి ఒక కేసు అయితే అడుగుతూనే ఉంటారనమాట. ఇప్పుడు ప్రియాంబుల్ చాలా ఇంపార్టెంట్. ప్రియాంబుల్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు డిస్కస్ చేద్దాం, ఈ 3 కేసెస్ ఏమన్నా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కేసు వచ్చేసి 1960లో, కొంచెం స్పీడ్గా చెప్తాను ఎందుకంటే వీడియోలు ఎంత కాకుండా చూడండి, ఫాలో అవుతుండండి. బెరుబరీ. సో బెరుబరీ యూనియన్ కేసు అనమాట, 1960లో జరిగింది. ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందని చూడండి. సో సుప్రీంకోర్టు రికగ్నైజ్డ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ప్రియాంబుల్. సో ప్రియాంబుల్ అనేది పీటిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అని సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. సో సుప్రీంకోర్టు మెన్షన్డ్ దట్ ది అసిస్టెన్స్ ఫ్రమ్ ది ప్రియాంబుల్ కుడ్ బి టేకెన్ ఇన్ ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది ఆర్టికల్స్ దట్ అంబిషియస్ ఆర్ క్యాపబుల్ మోర్ దాన్ వన్ మీనింగ్. సో పీటిక్ అనేది చాలా ఇంపార్టెంట్, రాజ్యాంగంలో ఉన్నటువంటి సో ఫీచర్స్ అవన్నీ చూపిస్తుంది అని చెప్పి సింపుల్గా చెప్పింది అనమాట ఇక్కడ వచ్చి సుప్రీంకోర్టు. సో ఇదంతా మ్యాటర్ అవసరం లేదు, మీకు ఎక్కడ ఇంపార్టెంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, సో తర్వాత ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు, ఇట్ ఆల్సో మెన్షన్డ్ దట్ ప్రియాంబుల్ సోర్స్ ది జనరల్ పర్పస్ బిహైండ్ ది సెవరల్ ప్రొవిజన్స్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్లోని సెవరల్ ప్రొవిజన్స్ని చూపించడానికి ప్రియాంబుల్ అనేది ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు అయితే చెప్పింది. అండ్ thus ఏ కీ టు మైండ్స్ ఆఫ్ ది మేకర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో మేకర్స్ ఉన్నారు కదా, వాళ్ళ ప్రకారం వచ్చేసి కొన్ని కాన్స్టిట్యూషన్లో ఉండే ప్రొవిజన్స్ని మనకి ప్రియాంబుల్ అనేది సూచిస్తుంది అని చెప్పారు. సో అవర్ ఫైనల్గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సుప్రీంకోర్టు స్పెషల్లీ మెన్షన్ దట్ ప్రియాంబుల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో సీ హియర్, దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ హియర్. సో బెరుబరీ కేసు 1960లో జరిగింది కదా, బెరుబరీ కేసు. సో బెరుబరీ కేసులో ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు, ప్రియాంబుల్ అనేది అంటే పీటిక్ ఉంది కదా, తెలుగులో పీటిక్ అంటారు కదా, సో పీటిక్ అనేది రాజ్యాంగంలో పార్ట్ కాదు, రాజ్యాంగంలో భాగం కాదు అని చెప్పింది. సో ప్రియాంబుల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఏ కాన్స్టిట్యూషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఏ కేసులో చెప్పిందని ఇక్కడ ఇంపార్టెంట్. ఏ కేసులో? బెరుబరీ కేసులో 1960లో సుప్రీంకోర్టు చెప్పింది అనమాట, ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని, పీటిక్ అనేది రాజ్యాంగంలో భాగం కాదు అని చెప్పేసింది. ఇది ఒక కేసు అనమాట. ఈ కేసులో ఈ విధంగా చెప్పింది. సో నెక్స్ట్ మీకు క్వశ్చన్స్ అడుగుతారు. ఎలా అడుగుతారంటే, సో ఈ క్రింది వాటిలో ఏ కేసులో వచ్చేసి ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్లో భాగం కాదని చెప్పింది సుప్రీంకోర్టు అడుగుతారు. సో అట్లా అనమాట, ఇంపార్టెంట్, అందుకోసమే ఇట్లాంటి ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీకు నీట్గా. సో ఇక్కడంటే మన నెక్స్ట్ వచ్చి కేశవానంద భారతి కేస్. వెరీ 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 ఇంపార్టెంట్. పాలిటీలో ఉన్న అన్ని కేసుల్లో కూడా కేశవానంద భారతి కేసు చాలా ఇంపార్టెంట్. కేశవానంద భారతి ఎవరు, ఎందుకు ఆయన ఎవరంటే, సో ఆయన వచ్చేసి కేరళకు బాబా అనమాట. సో మామూలుగా బాబాలు ఉన్నారు కదా మనకి, సో హిందూ బాబాస్. సో ఆయనకు బాబా అయితే ఆయన ల్యాండ్ వచ్చేసి గవర్నమెంట్ అనేది అక్కడ కొన్ని ప్రొవిజన్స్ ద్వారా తీసుకోబోతే ఆయన వచ్చేసి కేసు వేస్తారు సుప్రీంకోర్టులో వచ్చేసి. దానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఎంతైరు ఈయన కేసు వేయకుంటే చాలా కోల్పోయాలన్నమాట మన భారత రాజ్యాంగం ప్రకారం. సో ఈయన కేసు వేసిన తర్వాత చాలా ప్రొవిజన్స్ అనేవి జరిగాయి కాన్స్టిట్యూషన్ అన్నిటి పరంగా. సో అదంతా బ్యాక్గ్రౌండ్ మనకు అవసరం లేదు. ఇక్కడ చూడండి, సో ఈ కేసులో ఏం చెప్తుందంటే, కేశవానంద భారతి కేసు 1973. ఇక్కడ ఇంపార్టెంట్గా ఇస్తే ఇక్కడ ఇయర్స్ కూడా అడుగుతారు. సో కేశవానంద భారతి కేసు అనేది ఎప్పుడు జరిగిందని ఇయర్స్ కూడా ఇస్తారు కింద క్వశ్చన్స్లో, అందుకని మొత్తం చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి, సుప్రీంకోర్టు రిజెక్టెడ్ ది ఎర్లియర్ ఒపీనియన్. సో బెరుబరీ కేసు 1960లో చెప్పింది కదా, సుప్రీంకోర్టు అనేది మనకి ప్రియాంబుల్ అనేది రాజ్యాంగంలో పార్ట్ కాదని చెప్పింది కదా, దాన్ని కంప్లీట్గా రిజెక్ట్ చేసేసింది సుప్రీంకోర్టు ఇక్కడ. సో ఓవరాల్ చేసింది ఆ కేసుని, సుప్రీంకోర్టు జడ్జిమెంట్నే ఓవరాల్ చేసింది. సో హెల్డ్ దట్ ది ప్రియాంబుల్ ఇస్ ది పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఏం చెప్పిందంటే, ప్రియాంబుల్ అనేది పీటిక్ అనేది రాజ్యాంగంలో భాగమేనయ్యా అని చెప్పింది అనమాట ఇక్కడ వచ్చేసి. సో ఇక్కడ ఏం చెప్పిందంటే, ప్రియాంబుల్ అనేది రాజ్యాంగంలో భాగం అని చెప్పింది. సో ఇట్ అబ్జర్వ్డ్ దట్ ది కాన్స్టిట్యూషన్ షుడ్ రీడ్ ది ఇంటర్ప్రిటెడ్ లైట్ ఆఫ్ ది గ్రాండ్ అండ్ హోల్ నోబుల్ విజన్ ఇన్ ది ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది ప్రియాంబుల్. ఈ అన్ని ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే ఇదేం చెప్పిందంటే ప్రియాంబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, రాజ్యాంగంలో ఉన్నత విలువల్ని అంటే కూడా ఇది ప్రియాంబుల్ అనేది చూపిస్తుందని చెప్పారనమాట. ద సుప్రీం కోర్ట్ ఆల్సో హెల్డ్ దట్ ది ప్రియాంబుల్ కుడ్ బి అమెండ్ యాజ్ లాస్టిక్ బేసిక్ ఫీచర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎన్రిచ్డ్ ఇన్ ది ప్రియాంబుల్ నాట్ అమెండెడ్. సో ప్రియాంబుల్ అనేది ఒక్కసారి అమెండ్ చేశారనమాట, ఒక్కసారి అమెండ్ చేశారు మనకి. సో ఇందిరాగాంధీ టైంలో అమెండ్ చేశారు 1976లో, ఇంపార్టెంట్. అక్కడ మాత్రం కొన్ని వర్డ్స్ అనేవి మెన్షన్ చేశారనమాట, సెక్యులర్ ఇట్లాంటి. అది తప్ప ఇంకెప్పుడు కూడా ప్రియాంబుల్ని అమెండ్మెంట్ చేయలేదు. సో ఈ కేసు తర్వాత ఏం చెప్పిందంటే, సో ప్రియాంబుల్ అనేది బేసిక్ స్ట్రక్చర్లో ఉంది, బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో ఉంటుంది అనమాట. కొన్ని మనకి బేసిక్ ఫీచర్లో కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి, సెక్యులర్ కావచ్చు, ఇది కావచ్చు, ఇంకా కొన్ని ఉంటాయి. అవి ఎప్పటికి కూడా అమెండ్మెంట్ చేయలేరు అనమాట. వాటిని
అమెండ్మెంట్ చేయకూడదు. సో ఈ కేసు తర్వాత చెప్పింది అనమాట సుప్రీంకోర్టు. కేశవానంద భారతి కేసు తర్వాత చెప్పింది బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్స్ అనేవి ఉన్నాయి, వాటిని ఎవరు కూడా అమెండ్మెంట్ చేయలేరు, అమెండ్మెంట్ చేయకూడదు అని చెప్పింది అనమాట. సో ఇక్కడ ప్రియాంబుల్ని నాట్ అమెండెడ్ అని మెన్షన్ చేసింది అనమాట. సో ఫైనల్గా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, కేశవానంద భారతి కేసు 1973లో జరిగింది. సో బెరిబరీ యూనియన్ కేసు ఉంది కదా 1960లో, అక్కడ ప్రియాంబుల్ అనేది పార్ట్ కాదని చెప్పింది, దాన్ని రిజెక్ట్ చేసింది. ఇక్కడ వచ్చేసి రిజెక్ట్ చేసి ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్లో పార్టే అని సుప్రీంకోర్టు చెప్పింది. సో నెక్స్ట్ ఇంకేం చెప్పింది, బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అవి ఏమున్నాయని ఈ కేసులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. సో క్వశ్చన్ అడిగారు అనుకోండి, బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎక్కడి నుంచి ఏ కేసు నుంచి వచ్చాయంటే కేశవానంద భారతి కేసు 1973 అని గట్టిగా గుర్తుండాలి మీకు. సో ఇక్కడ చెప్పింది అనమాట. సో ఇక్కడ బేసిక్ ఫీచర్స్ వచ్చేసి అమెండ్మెంట్ చేయకూడదని. సో చూడండి నెక్స్ట్ వచ్చేసి, సో నెక్స్ట్ ఎల్ఐసి కేసు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఎల్ఐసి కేసు, లాస్ట్ కేసు ఇది అయిపోద్ది అనమాట, కంప్లీట్గా ఇక్కడతో అయిపోద్ది. సో ఎల్ఐసి కేసు 1995. సో 1995లో ఇక్కడ కేసెస్ వచ్చేసి ఫస్ట్ది బెరిబరీ యూనియన్ కేసు 1960, తర్వాత వచ్చేసి కేశవానంద భారతి కేసు 1973. సో నెక్స్ట్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు వచ్చేసి 1995. దీంట్లో సుప్రీంకోర్టు పూర్తిగా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది. ఇక్కడ ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు అగైన్ హెల్డ్ సో ప్రియాంబుల్ ఈజ్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అక్కడ ఏం చెప్పింది, ప్రియాంబుల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చెప్పింది. ఇక్కడ అసలు ఓవర్గా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పేసింది అనమాట. సో ప్రియాంబుల్ అనేది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఫస్ట్ కేసులో ఏం చెప్పింది, బెరిబరీ యూనియన్ కేసులో అసలు ప్రియాంబుల్ అనేది సుప్రీంకోర్టులో పార్టే కాదయా అని చెప్పింది. సో కాన్స్టిట్యూషన్లో పార్టే కాదని చెప్పింది. సో నెక్స్ట్ కేసులో ఏం చెప్పింది, కేశవానంద భారతి కేసులో ఏం చెప్పింది, సో ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్లో ఒక పార్ట్ అని చెప్పింది. సో నెక్స్ట్ కేసులో ఏం చెప్పింది, ఇప్పుడు ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసులో వచ్చేసి ప్రియాంబుల్ అనేది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పేసింది. అంటే ఓవరాల్గా అర్థం ఏంటి, ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్లో ఇంటిగ్రల్ పార్ట్ అనమాట. సో ఇంటిగ్రల్ పార్ట్ అనేది. సో ఇదే కాకుండా మీరు ఇంకా ప్రియాంబుల్ ప్రకారం వచ్చేసి ప్రియాంబుల్లో సో ఏ వర్డ్స్ ఉన్నాయి ఆర్డర్లో ఉన్నాయా లేదా, సోషల్ సెక్యులిస్ట్ సావరీను ఇవన్నీ వర్డ్స్ ఆర్డర్లో ఉన్నాయా లేదా, ఎటువంటి వర్డ్ని ఏ కంట్రీస్ తీసుకున్నారు. సో ప్రియాంబుల్ అనేది ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ పాస్ చేస్తారు కదా జవహర్లాల్ నెహ్రూ, ఆ టైంలో ఏమేమి జరిగింది, ప్రియాంబుల్కి సంబంధించిన ప్రతి ఒక్కటి లక్ష్మీకాంత్ బుక్లో నీట్గా చదువుకోండి. ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది, ప్రియాంబుల్ మీద ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది ఎగ్జామ్లో, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో. నా పేరు శివన్, సైనింగ్ ఆఫ్.